దుర్గాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో దసరా శరన్నవరాత్రుల్లో నవరాత్రి 3వ రోజు అనగా సెప్టెంబర్ 24వ తేదీ బుధవారం రోజున అమ్మవారిని ఏ రూపంలో పూజించుకోవాలి, ఏ నైవేద్యాలను సమర్పించాలి, ఏ రంగు చీరను ధరింపచేయాలి, ఈ రోజున చేయవలసిన దానం ఏమిటి, అమ్మవారిని పూజించడం వల్ల కలిగే ఫలితం ఏమిటి, అమ్మవారికి పూజ ఏ సమయంలో చేసుకోవాలి, అమ్మవారి మూలమంత్రం ఏమిటి, అలాగే అమ్మవారి ఆవిర్భావం ఎలా జరిగింది, అమ్మవారి విశిష్టత ఏమిటి, ఇలాంటి మరెన్నో ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాము. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. దేవీ శరన్నవరాత్రుల్లో నవరాత్రి 3వ రోజు అనగా ఆశ్వీజ శుద్ధ తదియా రోజున విజయవాడలోని కనకదుర్గమ్మ వారు శ్రీ అన్నపూర్ణాదేవిగాను, శ్రీశైలంలోని భ్రమరాంబిక అమ్మవారు శ్రీ చంద్రఘంటాదేవిగాను భక్తులకు దర్శనమిస్తారు. దేవీ శరన్నవరాత్రుల్లో నవరాత్రి 3వ రోజు. ఈ రోజున తిథి ఆశ్వీజ శుద్ధ తదియా తిథి. తిథి ప్రారంభం సెప్టెంబర్ 23వ తేదీ మంగళవారం రాత్రి 2:28 ప్రారంభమై సెప్టెంబర్ 24వ తేదీ బుధవారం రాత్రి తెల్లవారుజామున 4:18 వరకు తదియా తిథి ఉంటుంది. నవరాత్రి 3వ రోజున పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ సెప్టెంబర్ 24వ తేదీ బుధవారం. ఈ రోజు నక్షత్రం చిత్తా. ఈ రోజున విజయవాడలో కనకదుర్గమ్మ వారు శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారికి పూజ చేయుటకు శుభ సమయాలు సెప్టెంబర్ 24వ తేదీ బుధవారం తెల్లవారుజామున 4:16 నుంచి ఉదయం 7:28 లోపల శుభ సమయం ఉంది. ఒకవేళ ఆ సమయంలో కుదరని వారు మరలా ఉదయం 9:01 నుంచి ఉదయం 11:34 లోపల శుభ సమయం ఉంది. ఆ సమయంలో పూజ చేసుకోండి. సాయంకాల పూజా సమయాలు సాయంత్రం 4:18 నుంచి రాత్రి 7:30 లోపల శుభ సమయం ఉంది. ఆ సమయంలో అమ్మవారికి పునఃపూజ చేసుకోండి. ఈ రోజున అమ్మవారికి దద్దోజనాన్ని, కట్టె పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున అమ్మవారికి పసుపు లేదా గంధం రంగు చీరని ధరింపచేయాలి. ఈ రోజున అమ్మవారిని మల్లె పువ్వులతో కానీ పోగడ పువ్వులతో కానీ పూజించుకోవాలి. ఈ రోజున చదవవలసిన స్తోత్రాలు అన్నపూర్ణాష్టకం, అన్నపూర్ణ స్తోత్రాలు, అన్నపూర్ణాదేవి అష్టోత్తర శతనామావళితో పాటు అమ్మవారి మూలమంత్రమైన హ్రీం శ్రీం క్లీం అన్నపూర్ణాయై నమః అనే ఈ మూలమంత్రాన్ని మీ యథాశక్తి కొలది ఈ రోజున పారాయణ చేసుకోండి. ఈరోజు నిషిద్ధ ఆహారము, తరిగిన వస్తువుల్ని తినకూడదు. చేయవలసిన దానము అన్నదానం. మీ యథాశక్తి కొలది అడిగిన వారికి లేదనకుండా ఈ రోజున అన్నదానాన్ని చేయండి. అమ్మవారిని ఈ రోజున పూజించడం వల్ల కలిగే ఫలితము ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి. మన ఇంట్లో దేనికి లోటు లేకుండా ఉంటుంది. అన్నపూర్ణాదేవిని అష్టభుజాదేవి అని కూడా అంటారు. ఈ తల్లి కుడి చేతుల్లో పద్మము, బాణము, ధనస్సు, కమండలం, ఎడమవైపు చేతుల్లో చక్రము, గద, జపమాల, అమృత కలశాన్ని ధరించి ఆమె భక్తులను కరుణిస్తుంది. అందుకే ఈ తల్లిని పూజిస్తే ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల్లో అపార నమ్మకం. సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అందుకే ఈ తల్లిని సృష్టి పోషకురాలి రూపంలో కొలుస్తారు. ఆది భిక్షువైన ఈశ్వరునికి భిక్షం పెట్టిన అమ్మ అన్నపూర్ణాదేవి. కావున ఈ తల్లిని స్మరించుకోవటం వల్ల మేధాశక్తి వృద్ధి చెందడంతో పాటు మధుర భాషణం, సమయస్ఫూర్తి, బుద్ధి, వాక్సిద్ధి, ఐశ్వర్యము, సంపద ప్రసాదిస్తుందని భక్తుల్లో విశ్వాసం. అన్నం లేనిదే ఏ ప్రాణి జీవించలేదు. అన్నం ఎటువంటి లోటు లేకుండా దొరకటం అంటే సాక్షాత్తు ఆ కాశీ అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహం తప్పనిసరిగా కావాలి. ఆ అమ్మను నిత్యం కొలిచేవారికి అన్నపానాదులకు ఎటువంటి లోటు ఉండదు. ప్రతినిత్యం భోజనం చేసేటప్పుడు ఆ అమ్మను కృతజ్ఞతాపూర్వకంగా ధ్యానం చేసుకుని విశ్వంలో మనతో పాటు ఉండే అనేకానేక జీవులకు బలిభుక్కులు సమర్పించి భోజనం చేసిన వారికి, ఆపన్నులకు, ఆకలితో బాధపడేవారికి, అన్నప్రసాదాన్ని అందించేవారికి ఆ తల్లి అనుగ్రహం ఉంటుందని శాస్త్ర ప్రవచనం. అన్నదానం కోటి గోవుల దాన ఫలితంతో సమానమైనది. కాశీ అనగానే ముందుగా అందరికీ గుర్తుకొచ్చే విషయాలు పవిత్ర గంగానది, కాశీ విశ్వనాథుడు. వీటితో పాటు అతి ముఖ్యమైన మరో ప్రదేశం కూడా ఇక్కడ ఉంది. అదే కాశీ అన్నపూర్ణాదేవి ఆలయం. ఇక్కడి ప్రజలు ఎప్పుడూ ఆకలితో అలమటించరు.
అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణను భక్తులు కొలుస్తారు. పరమశివుని సతీమణి పార్వతీదేవి అన్నపూర్ణ రూపంలో ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. ఈ భూమిపై మానవులు బ్రతకడానికి తిండి నీరు ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలిసిందే. కాశీలో అందరి దాహాన్ని గంగమ్మ తీరిస్తే ఆకలిని అన్నపూర్ణమ్మ తీరుస్తుంది. అన్నపూర్ణాదేవి శివుడికి ఎందుకు భిక్షం వేస్తుందో తెలుసా? దక్షయజ్ఞం అయిన తరువాత సతీదేవి పార్వతీదేవిగా జన్మిస్తుంది. పెద్దయ్యాక ఈశ్వరుని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది. పరమశివుడు హిమాలయాల్లో ఘోర తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్న పార్వతీదేవి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న ఈశ్వరుణ్ణి ఆరాధిస్తుంది. దాంతో శివుడు చెలించకపోవడంతో మన్మధుడు శివుడిపై బాణాన్ని వేస్తాడు. దానితో ఈశ్వరుడు కోపగించుకొని మూడో కన్నితో మన్మధుణ్ణి భస్మం చేస్తాడు. ఆ తర్వాత ఆ భోళాశంకరుడు మరో ప్రదేశానికి తపస్సు కోసం వెళ్తాడు. పార్వతికి ఏం చేయాలో తెలియదు. అప్పుడు నారద మహర్షి పార్వతీదేవితో కొన్ని విషయాలు చెబుతాడు. తల్లి, పరమశివుడు భిక్షాటన కోసం సంచారం చేస్తున్నాడు. కావున నీవు పవిత్ర కాశీక్షేత్రం వెళ్ళి ప్రతి భక్తునికి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా మన్ననలను అందుకో. సరైన సమయంలో ఆ ఈశ్వరుడు నీ దగ్గరికి వస్తాడు అని నారద మహర్షి చెబుతారు. భిక్ష అద్దిస్తాడు అని చెప్పాడు నారద మహర్షి చెప్పినట్లు పార్వతీదేవి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా భక్తులతో ఆరాధింపబడుతున్న సమయంలో మహాశివుడు భిక్షకై అన్నపూర్ణ ముందుకు వచ్చాడు. పార్వతీదేవి భర్తను గుర్తుపట్టి చేయి పట్టుకుంటుంది. దానితో భోళాశంకరునికి సర్వము అర్థమై పార్వతీదేవియే అన్నపూర్ణ అని తెలుసుకుని ఆమెను స్వీకరించాడు. అప్పటి నుంచి పార్వతీదేవి కాశీక్షేత్రంలో అన్నపూర్ణగా వెలిసింది. కాశీ విశ్వేశ్వరుడిగా మహాశివుడు వెలిశాడు. ఇలా అన్నపూర్ణాదేవి ఆ భోళాశంకరుడికి భిక్షం వేసింది. సో ఇదండి ఇవాళ ఈ వీడియో. దేవీ శరన్నవరాత్రిలో నవరాత్రి 3వ రోజు గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశానండి. నెక్స్ట్ వీడియోలో నవరాత్రి 3వ రోజుకు సంబంధించి అష్టోత్తర శతనామావళి మరియు నైవేద్యాన్ని ఏ విధంగా తయారు చేయాలి అనే వీడియోస్ని అయితే పోస్ట్ చేస్తానండి. వాటి లింక్స్ని మీకు ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో అలాగే ఐకార్డ్స్లో పిన్ చేస్తాను. ఒకసారి అయితే చెక్ చేసి అయితే చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. రానున్న కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.